డైలీ టేస్ట్ ది డైలీ. ఇక కాళేశ్వరంపై సిబిఐ విచారణకు భయపడి ఉపరాష్ట్రపతి ఎన్నికకు బీఆర్ఎస్ దూరమైందన్నారు తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడాలని కేటీఆర్ ని ప్రశ్నించారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై కవిత వ్యాఖ్యలకు కేటీఆర్ సమాధానం చెప్పాలన్నారు. కవిత చెప్పిన గారి అంశాన్ని పరిగణలోకి తీసుకుంటే మానసికంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనమైంది. భౌతికంగా కావాల్సిన అవసరం ఉంది తప్ప మానసికంగా విలీనం అయిపోయింది. ఇది కవిత స్పష్టత ఇచ్చేసింది. సో మీరు మానసికంగా విలీనమైనారు కాబట్టి రాహుల్ గాంధీ గారిని విమర్శించాలని, తద్వారా మోడీ మెప్పు పొందాలని, తద్వారా సిబిఐ నుంచి విచారణ నుంచి బయటపడాలని ఈ కుతంత్రంలో భాగంగానే నువ్వు రాహుల్ గాంధీ మీద గలమెత్తి మాట్లాడుతూ ఉన్నావు. ఇవాళ ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎమ్మెల్యేల తీరు గురించి రాహుల్ గాంధీ గారు స్పందించాలట. రాహుల్ గాంధీ గారు ఎందుకు స్పందిస్తారా? ఎమ్మెల్యేలు ఏ పార్టీలో చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? నీది నాది కాదు కదా. ఎమ్మెల్యేలు చెప్పుకుంటారు.